హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. నైట్ అయితే మాత్రం ఫుల్ వర్షం అనుకోండి. ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం అంత పెద్ద వర్షం పడటం. నైట్ అంతా వర్షం పడతానే ఉంది. ఇంకా వర్షం పడిందంటే మనకు ముందు కరెంట్ అయితే పోయిద్ది. వర్షం పడతా బయట బాగా చల్లటి గాలి వస్తుంది అని చెప్పేసి బయట అయితే ఫుడ్ బల్ల కింద అయితే మంచాలు వేసుకున్నాము. 2 మంచాలు అయితే అక్కడ పట్టవు, ఒక మంచమే. 2 మంచాలు వేసుకున్నాం అనుకోండి, ఇంకా వర్షంలో సగం తడుస్తూ ఉంటాము. అందుకని చెప్పేసి ఒక మంచం అయితే ఇటు ఇటు తిప్పేసుకున్నాము. ఒక మంచం అయితేనేమో ఇంకా వరండాలోనే వేసాము. బయట ఫుట్బాల్ కింద పడుకున్నాం కదా, అక్కడైతే మాత్రం బాగా చల్లటి గాలి వస్తా వర్షం పడిద్ది కదా, లైట్గా మన మీద తుప్పర్లు పడతా ఉంటాయి. భలే హాయిగా అనిపించిద్ది అనుకోండి. బాగా నిద్ర పట్టిద్ది. అసలు మనసుకి భలే ప్రశాంతంగా అనిపించిద్ది. ఎక్కువ శాతం అలా వర్షం పడతా కరెంటు పోతే మేము అక్కడే పడుకుంటాము. ఇంకా మంచాలన్నీ తీసైతే సర్ది పెట్టేశాను. అటుపక్క ఒక మంచం, ఇటుపక్క ఒక మంచం అయితే పెట్టేశాను. ఇంకా కాళ్ళు దుడుచుకునే పట్ట కూడా చిందరవందరగా పడేసాం. ఇంకా అవి కూడా తీసైతే సరి చేసేసి నైట్ అయితే సడన్గా వర్షం వచ్చింది. ఇంకా అన్నీ అయితే తడిచిపోయినాయి. సబ్బు అవి లోపల పెట్టలేదు. చీపుర్లు ఉన్నాయిగా, బయట గొంతులో అయితే చీపుర్లు వేసాను. ఆ చీపుర్లు కూడా గొంతులోనే ఉన్నాయి, తడిచిపోయినాయి. మాకు మెలకు వచ్చి చూసుకునేటప్పటికి ఇంకా చీపుర్లు అన్నీ తడిచిపోయినాయి. ఇంకా మెలకు వచ్చినా కానీ ఇంకెలాగో తడిచిపోయినాయి కదా, తడిచిపోయిన వాటిని లోపలేసినా సరే ఇంకా అవేం ఆరిపోవు కదా అని చెప్పేసి ఇంకా అలాగనే వదిలేసాము. బట్టలు కూడా తడిచిపోయినాయి. నవీన్ ఊరు నుంచి వచ్చాడు కదా, బట్టలు అయితే ఉతికేసి ఆరేసాను. సాయంత్రం పూట ఉతికాను కదా, ఇంకా బట్టలన్నీ మొత్తం ఈ గోడ మీద ఆరేసాను. అవే రేపు పొద్దుటికి ఆరిపోతాయిలే అని చెప్పేసి ఇంకా నైట్ సడన్గా వర్షం వచ్చింది కదా, ఇంకా బట్టలు అయితే తీయలేదు. అవి తడిగానే ఉంటాయిలే, మళ్ళీ ఆ తడి బట్టలు తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ వేస్తావులే అని చెప్పేసి ఇంకా తీయకుండా అలాగనే పడుకున్నాను. ఇంకా బట్టలు అయితే ఇప్పుడు తీస్తున్నాను. ఇంకా నీళ్ళు ఉన్నాయేమని చెప్పేసి మొత్తం శుభ్రంగా అయితే పిండుతున్నాను. కాకపోతే అంతగా నీళ్ళు అయితే ఏం లేవు. నైట్ వర్షం బాగానే పడింది, పెద్ద వర్షమే పడింది. అబ్బా, ఉరుములు వచ్చినాయి, పెద్ద పెద్ద ఉరుములు. అమ్మో, ఈ మధ్యలో ఎక్కడ పిడుగుపడిద్దా అనిపించింది. అంతకుముందు వర్షం పడ్డది, అప్పుడు కూడా పెద్ద ఉరుము అయితే వచ్చింది. మాకు దగ్గరలోనే పిడుగు పడ్డదంట. ఆ పిడుగు పడ్డ దగ్గర అయితే కొష్టం కూడా ఉంది, కొష్టం ఉంది, పంపు ఉంది. అక్కడైతే గేదెలు అవి కట్టేసుకుంటారు. ఇప్పుడైతే వాళ్ళకి గేదెలు లేవు. అక్కడ ఆ పంపు దగ్గర పిడుగు పడిందంట. రాత్రి ఊరు కూడా అంతే అనిపించింది. ఎక్కడో దగ్గరలో పిడుగుపడిందేమో అనిపించింది. అసలు మన పైనే పడిద్దా అన్నట్టుగా ఉంది. ఒక్కోసారి అలా అయితే ఉరుములు వస్తాయి. చాలా భయంగా అనిపించింది ఉరుములు వచ్చినప్పుడు. కానీ మనకు వర్షాలు కావాలంటే ఉరుములు, మెరుపులు ఇవి ఉండాల్సిందే. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంత అనిపించదు, కానీ పొలం వెళ్ళినప్పుడు ఇలా ఉరుములు వచ్చినాయి అనుకోండి, చాలా భయంగా అనిపించింది. కానీ తప్పదు. ఇప్పుడు కూడా లైట్గా ఒక్కొక్క చుక్క అయితే వర్షం పడుతుంది. ఇంకా బట్టలు బయట అలాగనే ఉంచితే మళ్ళీ వర్షం వచ్చిద్దేమో, తడిచిపోతాయేమో అని చెప్పేసి ఇంక ఇక్కడ ఫోర్ట్ బల్ల కింద అయితే ఆరేస్తున్నాను. ఫోర్ట్ బల్ల అంటే మాకు ఇంటికి ముందు కొంచెం బల్లలాగా ఉంటుంది. ఇదివరకు కట్టుకున్న ఇల్లులకి ప్రతి ఒక్క ఇంటికి అలా ఫోర్ట్ బల్ల ఉంటుంది. దాని మీద పాత సామాన్లు, పొలం పనులకి వెళ్తాం, పొలం పనులు చేస్తుంటాం కదా, వాటికి సంబంధించినవి పాతవి ఏవైనా సరే ఆ ఫోర్ట్ బల్ల మీద పెట్టుకుంటాము. ఇంకా ఆ బల్ల కింద అయితే ఇంకా ఇప్పుడు వర్షం పడదు కదా, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే బట్టలు ఆరేసాను. ఇక్కడేమో నవీన్ సైకిల్ ఉంది కదా, నవీన్ సైకిల్ అటువైపున ఉంటుంది కదా గోడకి, అక్కడ కొంచెం లైట్గా వర్షం పడుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ సైకిల్ కూడా ఫోర్ట్ బల్ల కింద అయితే పెట్టాను. ఇంకా చిన్న చిన్న బట్టలు అయితే ఆరేయొచ్చులే అని. వర్షంలో తడిచిన బట్టలు కదా, వాసన వస్తాయేమని అనుకున్నా. కాకపోతే అంత నీళ్ళు అయితే ఎక్కువ లేవు బట్టలు. అటువైపున కొంచెం వర్షం అనేది తక్కువగా ఉందట్టుంది. మనం బాగా ఎండ కాస్తుందని బట్టలు ఎక్కువ ఉతికామనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు వర్షం పట్టమో ఏదో ఒకటి జరిగిద్ది. ఇవన్నీ జీన్స్ ప్యాంట్లు ఆరాలంటే మాత్రం బాగా ఎండ కాస్తేనే ఆరతాయి. ఇలా వాతావరణం నెమ్మగా ఉందనుకోండి, సరిగ్గా కొన్ని అయితే ఇంకా సైకిల్ మీద అయితే ఆరేస్తున్నాను. తుప్పు పట్టిద్దేమో, మళ్ళీ ఆ తుప్పు అనేది బట్టలకు అంటుకునిద్దేమని చెప్పేసి ఇంకా చూసి జాగ్రత్తగా అయితే ఆరేసాను. ఇంక ఈ షర్ట్లు అయితేనే మాత్రం ఇంక అక్కడ ఆరేయదు కాలేదు. ఒక్కో చాట కొంచెం తుప్పు మరకలాగా ఉన్నాయి, మళ్ళీ బట్టలకు అంటుతీలే అని చెప్పేసి ఇంకా అవి మళ్ళీ ఈ గొంతులోనే ఆరేసాను. ఎందుకంటే కొంచెం లైట్గా ఎండ వస్తుంది, వర్షం అయితే ఏం లేదు, ఇంకా ఆరిపోతాయిలే అని ఇంక ఇటువైపుకే వేసాను. ఇంక ఇంట్లో అయితే ఇంకా కిటికీలు అవన్నీ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే కరెంట్ లేదు. నైట్ కరెంట్ పోయింది, అంటే తెల్లారుజామున 4 గంటలకో ఏమో కరెంట్ అయితే పోయింది. ఇప్పటికైతే మాత్రం కరెంట్ ఇంకా రాలేదు. ఈ కిటికీలోంచి చూస్తుంటే చూడండి, పచ్చని చెట్లు, మంచి వాతావరణం బాగా అనిపిస్తుంది కదా. పక్కనైతే ఇంక ఇల్లులు ఏమి ఉండవు, మొత్తం ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. పక్కనైతే చిన్న హోటల్ అయితే పెట్టుకున్నారు. ఇంకా మొత్తం ఖాళీ ప్లేసేను. ఇంకేదన్నా ఫంక్షన్లు అప్పుడు భోజనాలు అవి అయితే జరుగుతూ ఉంటాయి. ఈ చెట్టు అయితేనేమో ఇంటి పక్కనే మాకు నేరేడు చెట్టు ఉంది కదా, నేరేడు చెట్టు ఆకులు అవి బాగా కనిపిస్తున్నాయి. కిటికీ అయితే ఎప్పుడు ఓపెన్ చేయను, ఈరోజు ఓపెన్ చేస్తూ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది.
ఇప్పుడే నేరేడు కాయలు పట్టడానికి పూత అయితే వస్తుంది. పూత చిన్న చిన్న పిందెలు అయితే వచ్చినాయి. అందరికీ నేరేడు కాయలు కాస్తుంటే మా చెట్టుకేమో ఇప్పుడైతే వచ్చినాయి. ఈ చెట్టుకు కాయలు వచ్చినాయి అంటే ఇంకా పిల్లలందరూ ఇక్కడే ఉంటారు. రాళ్ళు అవి వేస్తూ ఉంటారు. ఈ గొంతులో రాళ్ళు కర్రలు అని ఇవి పడితే అవి పడేస్తూ ఉంటారు. ఇంక ఈ రోజైతే మాత్రం ఆ కిటికీ ఓపెన్ చేసే ఉంచాను. కొంచెం ఇంట్లోకి వెళ్తూరు వచ్చిద్దని. వెళ్తూరు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను వీడియో తీసుకోవాలి కదా. ఇంకా వీడియో తీసుకోవాలంటే కొంచెం వెళ్తూరు ఉండాలి. మనం అసలే అంతంత మాత్రం. ఇంకా చీకట్లో వీడియో తీస్తే మనం అసలు కనిపించను కూడా కనిపించము. ఇంత లైటింగ్ ఉండి వెళ్తూరు ఉంటేనే అంతంత మాత్రం. ఫ్రిడ్జ్లో అయితే కొంచెం దోశల పిండి ఉంది. ఇంకా అదైతేనేమో తీసి బయట పెట్టాను. నైట్ అయితే కూరగాయలు తీసుకున్నాను. కవర్ అలాగే ఉంచాను. కూరగాయలు అయితే సర్దలేదు. బయట ఉంచామనుకోండి ఒక్కోసారి ఎలుకలు అయితే వస్తున్నాయి. ఎలుకలు కుట్టి ఆగం చేస్తాయిలేని కవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక్కోసారి అంతే బద్ధకంగా ఉంటుంది. ఇంకా ఉదయాన్నే సర్దుకోవచ్చులే అని చెప్పేసి నైట్ వర్షం పడి కొంచెం లేటుగా నిద్ర లేచాము. ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను. ముందు టిఫిన్ చేస్తే ఓ పని అయిపోయిద్దిగా అని చెప్పేసి దోశల పిండి అయితే కొంచెమే ఉంది. ఇంక ఇందులో గోధుమ పిండి కలిపేసి పునుగులు అయితే వేయాలి. బియ్యం పిండి గోధుమ పిండి రెండు వేసామనుకోండి పునుగులు చాలా బాగుంటాయి. మెత్తగా క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి. కాకపోతే బియ్యం పిండి అయితే లేదు. ఇంకా గోధుమ పిండి ఒక్కటే వేస్తున్నాను. ఈ పునుగులు అనేవి మనం వేడివేడిగా తింటే బాగుంటాయి, కానీ ఆరిపోయిన తర్వాత తింటే అంతగా అయితే బాగుండవు. పిల్లలైతే ఇంకా నిద్రపోతున్నారు. వాళ్ళైతే నిద్ర లేవలేదు. ఇంకా టిఫిన్ కూడా ఎవరికి వాళ్ళకి వేడివేడిగా అయితే చేసిస్తాను. ఫస్ట్ మా ఆయనకి చేసిచ్చాను అనుకోండి. ఇంకా తర్వాత పిల్లలు నిద్ర లేచిన తర్వాత పిల్లలకి నాకు ఒకేసారి చేస్తాను. వాళ్ళు నిద్ర లేచేటప్పటికి నేను అంట్లు కడగటం బట్టలు ఉతకటం ఈ పనులు అయితే చేసుకుంటాను. ఏ టిఫిన్ అయినా సరే ఎక్కువగా వేడివేడిగా చేసిస్తాను. ఇంకా పునుగులు అంటే ఈరోజు వర్షం పడి వాతావరణం చల్లగా ఉంది కదా. ఇంకా పునుగులు కూడా వేడివేడిగా తింటేనే బాగుంటాయి. ఏ టిఫిన్ అయినా సరే వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఎక్కువ శాతం అప్పటికప్పుడు వేడివేడిగా చేయడానికే ట్రై చేస్తాను. ఉదయం లేచిన దగ్గర నుంచి ఊళ్ళోకి మాత్రం మామిడికాయలు తెగ వస్తున్నాయి అనుకోండి. వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మామిడికాయలు ఆ సౌండే ఎక్కువగా వస్తుంది. రోడ్డు పక్కన ఇల్లు కదా, నాకు ఇంక ఇదే ఎక్కువ ప్రాబ్లంగా ఉంటుంది. అసలే ఎండాకాలం చెమట్ల గారత వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చడానికే ఇబ్బందిగా ఉంటే మళ్ళీ ఈ మైకులు చూడండి, శబ్దం వినిపిస్తుందా మీకు? ఇలా ఉంటుంది నా పరిస్థితి అయితే. ఇంకా పునుగులు చేస్తున్నా కదా, కరివేపాకు అయితే లేదు. కరివేపాకు వేస్తే బాగుంటాయి అని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గర ఒక చిన్న చెట్టు అయితే ఉంటే 2 రెబ్బలు అయితే కోసుకొచ్చాను. చాలా చిన్న చెట్టేను, అందుకే ఎక్కువైతే కోసుకురాను. ఇంకేదో అవసరం అనుకున్నప్పుడైతే కొంచెం అయితే కోసుకొస్తుంటాను. కరెంట్ లేదని చెప్పేశాను కదా, నీళ్ళు కూడా లేవు. ఇంకెలాగో బయట గాబులో అయితే నీళ్ళు ఉన్నాయి, లోపల వెనక గాబులో అయితే నీళ్లు లేవు. ఇంకా 2 బకెట్ల నీళ్ళు అయితే తీసుకెళ్తున్నాను. టబ్ అనేది బార్లిచ్చి పెట్టకుండా మామూలుగా ఓపెన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా నైట్ బాగా ఫుల్ వర్షం పడ్డది. ఆ వర్షానికైతే టబ్లో చాలా నీళ్ళు అయితే వచ్చేసినాయి. ఇంకా ఆ నీళ్ళు అయితే వెనక్కి తీసుకెళ్తున్నాను. ఇంకా వెనక ఒక బకెట్లో పోసించామనుకోండి బాత్రూమ్కి అది వెళ్ళినప్పుడు వాడుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు కూడా కరెంట్ అయితే రాలేదు. ఇంకా గాబులో కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయి. ఈ నీళ్ళతో అంట్లు కడిగి బట్టలు ఉతికేస్తే తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా పట్టుకొని వాడుకోవచ్చులని కొంచెం బయటకు వచ్చి పనులు చేసేది నాకు కొంచెం కష్టంగా అనిపించే పనులు ఈ రెండేను. అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసామనుకోండి, తర్వాత ఇంట్లో పనులు అనేవి చిన్నగా నిదానంగా తేపకొక పని అయితే చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. వర్షం పట్టడం వల్ల బయట బండ్లు అన్నీ శుభ్రంగానే ఉన్నాయి. ఎందుకంటే పెద్ద వర్షం వచ్చింది కదా, మట్టి మొత్తం అంతా కొట్టుకొని పోయింది. అంట్లయితే కొన్నే కడుగుతున్నాను. ఇంకా పునుగులు వేయటానికి పిండి గిన్నె అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అలాగనే ఉంచేసాను. పునుగులు వేసే బాండి, ఎందుకంటే పిల్లల కోసం మళ్ళీ వాళ్ళు నిద్రలేసిన వెంటనే వేడివేడిగా వేయాలని చెప్పేసి ఇంకా వాటిని అయితే అలాగనే ఉంచేసాను. ఇంకా కొన్ని అంట్లే కడుగుతున్నాను. పునుగుల్లోకి అయితే మా పిల్లలు చట్నీ ఉంటే బాగా ఇష్టంగా తింటారు. చట్నీ వేద్దాం అంటేనేమో కరెంట్ అయితే లేదు. వాళ్ళు నిద్రలేచేటప్పటికి కరెంట్ వచ్చిందనుకోండి చట్నీ వేయొచ్చులని చెప్పేసి ప్రస్తుతానికి పల్లీలు అయితే వేయించి అయితే పెట్టేశాను. అన్నీ రెడీగా పెట్టాను. కరెంట్ వచ్చిందనుకోండి ఫాస్ట్గా వేయొచ్చులని. ఒక్కోసారి ఏంటంటే కరెంట్ వచ్చేసి ఒక 5 నిమిషాలు ఉండి మళ్ళీ పోతుంది. అలాంటప్పుడు అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫాస్ట్గా చట్నీ వేసుకోవచ్చు. పునుగుల్లోకి కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇంట్లో అల్లం పచ్చడి కానీ పచ్చిమిర్చి పచ్చడి కానీ ఇలాంటివి అయితే లేవు, అవి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా పునుగులు అయితే వేస్తున్నాను. పునుగుల్లో కొంచెం ఇడ్లీ పిండి అయితే వేసాను. పునుగులు బాగా క్రిస్పీగా కరకరలాడతాయి అని చెప్పేసి ఫస్ట్ ఒక వాయి వేస్తే కొంచెం గట్టిగా అనిపించినాయి. అందుకని చెప్పేసి కొంచెం సోడా ఉప్పు అయితే కలిపాను. ఇప్పుడైతే బాగున్నాయి పునుగులు అయితే బాగా పొంగుతా మెత్తగా వేడివేడిగా తింటే చాలా బాగున్నాయి. నేను పునుగులు వేసేటప్పటికి కరెంట్ కూడా వచ్చింది. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత చట్నీ అయితే వేసాను. ఈ పునుగులు అయితే పచ్చిమిర్చి వేసి అయితే వేస్తున్నాను. ఫస్ట్ పిల్లలకైతేనేమో పచ్చిమిర్చి వేయకుండా నార్మల్గా వేస్తాను. నాకైతే పచ్చిమిర్చి వేసుకొని తినటం అయితే చాలా ఇష్టం. మనం పునుగులు తినేటప్పుడు అక్కడక్కడ పచ్చిమిర్చి తగులుతూ ఉంటుంటే
చాలా బాగుంటుంది. ఆ టేస్టే వేరనుకోండి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి. కాకపోతే పిల్లలు తినడానికి ఇష్టపడరని చెప్పేసి నేను లాస్ట్ వాయిలో వేసుకుంటాను. ముందే వేసామనుకోండి వాళ్ళు మంట అని తినరు. లేదనుకోండి అన్నీ మనం ఒక్కొక్కటి ఒలిచి పచ్చిమిర్చి తీసి వాళ్ళకి పెట్టాలి. ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకైతే పచ్చిమిరపకాయలు వేయకుండా వేస్తాను. నాకైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. ఎవరు ఎలా తింటారో ఆ విధంగా వాళ్ళకి చేసి పెట్టడమే. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాను. ఇందాక అంట్లు కడిగిన వెంటనే బట్టలు అయితే ఉతకలేదు. ఎందుకంటే ఇంకప్పుడు పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పేసారని ఇంకా అంట్లు అయితే కడిగేసి ఫస్ట్ టిఫిన్ అయితే చేశాను. ఇంకా నేను కూడా టిఫిన్ తినేసి ఇంకా ఒకేసారి బట్టలు అయితే ఉతుకుతున్నా. బట్టలు మొత్తం అయితే ఉతికేసాను. ఇంక ఇప్పుడైతే జాడిస్తున్నాను. ఈరోజు ఉతికే బట్టలు అయితే మాత్రం కిందేస్తే మాత్రం ఆరిపోవు. ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇంక ఈరోజు డాబా మీద ఆరేస్తాం. డాబా మీద ఆరేసి క్లిప్లు అవి పెట్టామనుకోండి ఇంకా అవే ఆరిపోతాయి శుభ్రంగా. కింద తీగలు కూడా ఖాళీ లేవు. నైట్ ఉతికిన బట్టలు ఉన్నాయి కదా అవన్నీ ఇంకా కింద తీగల మీద ఆరేసాము. కింద కూడా ఖాళీ లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే డాబా మీద ఆరేస్తాం. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చిందా లేదా అనేది మాత్రం తప్పనిసరిగా కామెంట్ పెట్టండి.